ఈరోజు మా చార్ధామ్ ప్రయాణం ఎన్నో వింతలు సర్ప్రైజెస్తో సాగింది. ఈరోజు కొండల్లో ఉన్న ఒక ఇరుకైన శివగుహలోకి వెళ్లాల్సి వచ్చింది. అలాగే పారుతున్న భగీరథి నదిలోకి కూడా దిగాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. హాయ్, ఈరోజు డే 3. ఈరోజు మనం బార్కోట్ నుంచి ఉత్తరకాశీ వెళ్తున్నాము. మార్నింగ్ ఇప్పుడు 8:20 అయింది. ఇంక ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరదాం. ఈరోజు మా వాళ్ళు అప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ చేసేసారు. ఏముంది బ్రేక్ఫాస్ట్ ఈరోజు? ఆలు పరాటా, పోహా, బనానా, వాటర్ మిలన్, ఫ్రూట్స్, దహి, మనం విజయవాడ తెచ్చుకున్న మ్యాంగో పికిల్. ఓకే, వాళ్ళు స్పైసీ ఫుడ్ కోసంగా విజయవాడ నుంచి మ్యాంగో పికిల్ కూడా తెచ్చుకున్నారు. సూపర్గా ఉంది, బెస్ట్గా ఉంది ఇక్కడ మాత్రం. నార్త్ ఇండియాలో టిఫిన్స్ ఏమేమి ఫేమస్ అనుకునేవాడిని. ఇక్కడికి వచ్చాక తెలిసింది పరాటాలు ఫేమస్. అది కూడా ఆలు పరాటా బాగా తింటారు ఇక్కడ. దానిలోకి పెరుగుతో చేసిన రైతా ఇస్తారు, టేస్ట్ బాగుంటుంది. టిఫిన్ తర్వాత చల్లని హిమాలయాల మధ్యన మా ప్రయాణం మొదలుపెట్టాం. కానీ ఈరోజు మా ప్రయాణం టెన్షన్తో మొదలైంది. ఎందుకంటే మనం ఉత్తరకాశీ వైపు వెళ్తున్నాం. ఈ రూట్లో ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువగా అవుతుంటాయి అన్నారు, అందుకే చిన్న టెన్షన్. ఈరోజు అసలు సర్ప్రైజ్ ఏంటంటే, అలా రోడ్డు చూస్తూ వెళ్తున్న మాకు దారి మధ్యలో ఒక చిన్న బోర్డు కనిపించింది. శ్రీ ప్రకటేశ్వర్ పంచానన్ మహాదేవ్ టెంపుల్. దీన్నే ఇక్కడ వాళ్ళు శివగుహ అంటారు. సరే చూసొద్దామని బండి దిగాం. కానీ అటువైపు చూస్తే గుడే లేదు. గుడి ఎక్కడ ఉందని అడిగితే ఆ మెట్ల దారి గుండా వెళ్తే ఇరుకైన గుహ ఉంటుందని చెప్పారు. అస్సలు నమ్మలేకపోయాం. ఇక్కడ పెద్ద ట్రెక్ ఏం లేదు, ఒక 10 minutes ట్రెక్. కానీ ఇక్కడ ఒక సింగిల్ లైన్ మాత్రమే వెళ్ళే గుహ అంట, సన్న గుహ. కాబట్టి ఒక 45 minutes to 1 hour దర్శనానికి టైం అయితే పట్టేలా ఉంది. అంతా సింగిల్ లైన్లో వెళ్తున్నారు. చూసాక చెప్తాను ఎట్లా ఉందో. ఒక మనిషి మాత్రమే, అది వంగి చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళడానికి కాస్త భయం వేసింది. కానీ ఒక్కసారి లోపలికి అడుగు పెట్టాక వాతావరణమే మారిపోయింది. ఆ గుహలో ఉన్న వైబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్. గుహ బయట రోడ్డు పక్కన చిన్న చిన్న అంగళ్ళు. ఇక్కడ స్థానిక పహాడీ ప్రజల జీవన విధానం చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మధ్యాహ్నం 1 గంట దాటింది. లంచ్ చేద్దామని చిన్న హోటల్ దగ్గర ఆగాం. మాకంటే ముందే ఒక తెలుగు ఫ్యామిలీస్ గ్రూప్ అక్కడికి వచ్చున్నారు. హోటల్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని వాళ్ళే సొంతంగా అన్నం కూరలో వండుకొని తిన్నారంట. మాకు ఆశ్చర్యం వేసింది. ఏం చేస్తాం తమ్ముడు, వారం రోజుల నుంచి ఇక్కడ ఫుడ్ తిని బోర్ కొట్టేసింది, అందుకే ఇలా అరేంజ్ చేసుకున్నాం అన్నారు. హిమాలయాల చలిలో మన ఊరి వేడివేడి భోజనం చాలా అద్భుతం కదా. మేము కూడా లంచ్ ముగించుకొని మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాం. మనం ఉత్తరకాశీ వెళ్తున్నాం కదా. మనం వచ్చేటప్పుడు బార్కోట్ నుంచి రిషికేశ్ వెళ్ళే రోడ్లో దరాసు బ్యాండ్ దగ్గర మనం కానీ టర్న్ తీసుకున్నామంటే లెఫ్ట్ సైడ్లోన మనకి ఉత్తరకాశీ వెళ్ళే రోడ్డు వస్తుంది. కొండలు మారుతున్నాయి, వ్యూస్ మారుతున్నాయి. ఫైనల్గా సాయంత్రం 4 గంటలకు ఉత్తరకాశీ చేరుకున్నాం. డే 3 మనం ఉండబోయే హోటల్ వచ్చేసి హోటల్ ప్రమీలా గ్రాండ్. చూస్తున్నారు కదా, లోపలికి వెళ్ళాక మీకు రూమ్ చూపిస్తా.
నాకైతే మాత్రం లగ్జరీ ప్యాకేజ్ అన్నారు. ఏంటా అనుకున్నాను, కానీ ఈ రూమ్ చూసిన తర్వాత నిజంగానే లగ్జరీగానే ఉంది. రూమ్ అయితే నాకు లాస్ట్ నైట్ అంతకుముందు నైట్ ఉన్న అక్కడ బార్కోట్ స్టే కంటే కూడా ఇక్కడ ఉత్తరకాశీలో ఇచ్చినటువంటి హోటల్ రూమ్ అయితే సూపర్గా ఉంది. నిజంగానే లగ్జరీ అనిపిస్తుంది. ఇది న్యూలీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్. ఇది రివర్ పక్కనే ఉంది, చాలా పక్కనే బాగుంది. ఉంది. వ్యూ పాయింట్ కూడా చాలా వ్యూ పాయింట్ బాగుంది. కూడా బయట నుంచి చూస్తే మన కిటికీలో నుంచి వ్యూ పాయింట్ కూడా చాలా బాగుండొచ్చు. ఇక్కడ చూపిస్తాను, వ్యవస్థ కూడా చూపిస్తాను. పక్కన వ్యూ Agriculture. పాయింట్ కూడా Agriculture. పక్కనే మనకి భగీరథి రివర్ కూడా ఉంది. హోటల్కి రాగానే పడుకుందాం అనుకున్నాం, కానీ బయట ఉన్న లొకేషన్ మమ్మల్ని పడుకోనివ్వలేదు. బిల్డింగ్ పైకి ఎక్కి డ్రోన్ కెమెరా గాల్లోకి లేపాం. పైనుంచి ఉత్తరకాశీ వ్యూ చూస్తే మైండ్ బ్లాక్ అయింది. చుట్టూ కొండల మధ్య ఒక అందమైన లోయలా ఉంది. ఉత్తరకాశీ వచ్చేసరికి ఈవినింగ్ 4 అయింది. ఈవినింగ్ 4 తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమన్నా లోకల్గా ఏమన్నా ఉంటుందేమో అని చెప్పేసి చూస్తే ఇక్కడ పక్కనే మనకి భగీరథి రివర్ కనిపిస్తుంది. మా వాళ్ళు ఇక్కడ నడుచుకుంటూ రివర్ వరకు వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం అందరం కలిసి. అది కూడా మీకు దూరంగా కనిపిస్తుంటుంది. ఆ గార్జ్ లాగా ఉంది కదా, అక్కడే రివర్ ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఊరికే రూమ్లో కూర్చోవడం ఎందుకని చెప్పేసి వెళ్తున్నాం. ఇతనే మా టార్చ్ పేరు ముందు వెళ్తున్నాడు. హోటల్ పక్కనే ఉన్న రివర్ చూస్తే అక్కడికి వెళ్లకుండా ఉండలేకపోయాం. అలా పొలాల మధ్య నుంచి నడుచుకుంటూ నది వైపు ప్రయాణం మొదలుపెట్టాం. లెఫ్ట్లో కనిపిస్తుంది కదా బిల్డింగ్, అదే మనం స్టే చేస్తున్న హోటల్. ఇవన్నీ మనకి ఉత్తరకాశీలో పొలాల్లా ఉన్నాయి. ఇవి పక్కనే రివర్, పక్కనే పొలాలు. డైరెక్ట్గా గోధుమ పంట చూడడం మాత్రం నిజంగా మొదటిసారి. ఇది గోధుమలు ఎప్పుడు చూస్తుంటాం, తింటుంటాం, కానీ ఒక పంటగా పొలంలో చూడడం మాత్రం ఇదే. మా వాళ్ళు కూడా ఈ గోధుమని ఫోటోలు వీడియోలు తీస్తున్నారు. గోధుమలు మీరు ఇంతకుముందు చూసారా పంట? లేదు, ఇదే ఫస్ట్ టైం చూడటం. అంటే వరి చూసినట్లే ఉంది, కాకపోతే కొంచెం డిఫరెంట్. ఓకే వంశీ, ఎట్లా ఉంది ఇక్కడ నేచర్లో వాక్ చేసుకుంటే వెళ్ళడం? అట్లా ఉంది, చాలా హ్యాపీగా. ఈవినింగ్ చాలా హాయిగా ఉంది. సినిమా షూటింగ్ లొకేషన్కి వచ్చినట్టు ఉంది నాకైతే. మనకి ఈ లొకేషన్ చూస్తే ఏ సినిమా గుర్తొస్తుంది? నాకైతే కృషి. అవును, క్రిష్ మూవీలో కథ వింటావా ప్రేమ కథ అనే పాట ఉంది కదా, దాంట్లో ఇట్లాగే వాటర్ స్ట్రీమ్ లైన్, పొలాలు, కొండలు, చెట్లు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇది కలేకాయల చెట్టు మన సైడ్ కూడా ఉంటుంది, ఇక్కడ హిమాలయాల్లో కూడా ఉంది. रास्ता तो जो है ये है सीधे जाने का। तुम कहाँ जाओगे? गंगा जी के पास। हाँ, गंगा जी के पास ये रास्ता सीधे, ये रास्ता आगे कुटिया महाराज है आगे, हाँ, और कुटिया के आगे वहीं गंगा जी भी है। ओके वहीं सब यहाँ तो जारी है, यहाँ नहीं जाएगा रास्ता, यहाँ से नहीं। ये रास्ता, ओके ओके, थैंक यू. ये खेती है हमारी, खेती जमीन है हमारी, ये हमारी खेती। ఆ పెద్ద ఆయన్ని అడిగి కనుక్కొని మా వాళ్ళు భగీరథి, అదే గంగా నది పుట్టుకైనటువంటి భగీరథికి దారి కనుక్కున్నారు. వెళ్తున్నాను చూడండి, ఇక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది. అసలు ఇక్కడ ఇల్లు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా, ఇక్కడ ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నా నేచర్లో మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది.
ఇదేంటి ఇది? వాళ్ళేమో గోడ అని చెప్తారు మనం అక్కడ ట్రెక్కింగ్కి వెళ్ళే చోట. ఇది గోడ అంటే గుర్రాలు చాలా పెద్దవిగా ఉంటాయి కదా. నువ్వు ఇందాక లేదో అన్నావు. కానీ వెయిట్లు మోయడానికి గుర్రాల కంటే కూడా ఈ మ్యూల్సే పనిచేస్తాయి. ఓకే. బాగా ఎక్కువ బరువులు మోస్తాయి. ఇవి మ్యూల్స్ ఇవి. సో వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది ఈ ట్రెక్కింగ్ మీద. ఓకే, బాగా బరువులు మోయాలంటే మ్యూల్స్. ఇక్కడ మనకి రివర్ పక్కనే ఏదో చిన్న టెంపుల్ లాగా ఉంది. శివలింగం ఉందా? శివుడి టెంపుల్. ఓకే. స్వామీజీ కూడా ఉన్నారు. కానీ అద్భుతంగా ఉంది. ఎలా ఉంది ఇక్కడ? హాయ్ హాయ్. అది వెళ్ళండి. బట్టలు పసుకుతాయి. ఇదే పవిత్రమైన భగీరథి నది. మనకి గంగోత్రి దగ్గర ఉన్నటువంటి గౌముఖ్ గ్లేషియర్ దగ్గర పుట్టినటువంటి భగీరథి నది ఇట్లా వెళ్ళిన తర్వాత మనకి అలకనంద నదితో కలిసిన తర్వాత గంగా నదిగా రూపాంతరం చెందుతుంది. ఇది మనం భగీరథి అని పిలుస్తాము. దీన్నే ఇక్కడ గంగామ అని కూడా పిలుస్తున్నారు. ఎలాగైనా మనం దీన్ని గంగా నది పుట్టుకలాగే అనుకోవాలి. ఎట్లా అయితే భగీరథుడి కోరికను మన్నించిన గంగాదేవి ఇక్కడ గంగోత్రిలో మనకి భగీరథి రూపంలో పుట్టి ఇలా ప్రవహిస్తూ పోతుంది. ఇదిగోండి, వాటర్ అయితే జిల్లు అంటున్నాయి. ఎందుకంటే ఇది గ్లేషియర్లో మంచు కరిగి పుట్టిన నది కాబట్టి మనకి చూసేదానికి కొంచెం వాటర్ కలర్ అలా అనిపిస్తున్నాయి. కానీ ఇట్లా చేతిలోకి తీసుకొని చూస్తే మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి. వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. ఫోటో కాదులే, వీడియో తీస్తా. ఇల్లు ఈ రోజు ఏడుకొండల గారిని ఆయన చేస్తున్న సాహసయాత్ర గురించి మా వాళ్ళు ఫోటోస్ కోసం పడే పాటలు చూడండి. ఎంతసేపు ఉంచగలడనేటువంటి ఒక అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నాడు. ఉత్కంఠమైనటువంటి ఈ స్థితిలో అతని గజాలు. 1 2 3. ఈరోజు మాకు భగీరథి రివర్లో ఫోటో షూట్ అయింది. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తే ఇంకా రిటర్న్ రూమ్కి వెళ్తున్నాం. ఇంకా बाय హాయ్ ఫ్రెండ్స్. బాహుబలి మూవీలో లాగా పైకెత్తుతారు. ఇంకా శివలింగం ఎక్కడ ఒక ఫోజీ చాలు. చీకటి పడే సమయానికి హోటల్కి వచ్చి వేడి టీ తాగాం. ఆ చలికి టీ ఇచ్చిన కిక్కే వేరు. ఎలా ఉంది ప్రసాద్ టీ? పర్వాలేదు, బాగుంది. మరీ సూపర్ ఏం కాదు, బాగుంది. ఇప్పుడు ఎంతసేపు నువ్వు ఎక్స్ప్లోర్ చేసేసి ఉత్తరకాశీలు తిరిగి వచ్చావు. వేడి టీ తాగుతున్నప్పుడు బాగా రిలాక్స్డ్గా ఉంది, రిఫ్రెషింగ్గా ఉంది, రిలాక్సింగ్. తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి హోటల్లో అరేంజ్ చేసిన డిన్నర్కి వచ్చాం. రోటీస్ కర్రీస్ బాగున్నాయి. ఎలా ఉంది సార్ టేస్ట్? పర్లేదా? చివరిగా రైస్తో మేము వెంట తెచ్చుకున్న పికిల్స్తో పూర్తి చేసి రూమ్కి వచ్చి బెడ్ ఎక్కేసాం. డే 4లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.